యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాబీ కాంబినేషన్లో వస్తున్న సినిమా జై లవకుశ. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంలో నందమూరి కళ్యాణరామ్ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ రీసెంట్గా రిలీజ్ అయ్యి సంచలనాలు సృష్టించింది. ఇక ఈ సినిమాలో తారక్ 3 డిఫరెంట్ రోల్స్లో కనిపించనున్నాడు. టీజర్లో జైగా సర్ప్రైజ్ ఇచ్చాడు జూనియర్. ఇక ఈ టీజర్ చూసి పూరి తను రాసుకున్న కథలోని మెయిన్ రోల్ బేస్తోనే జై పాత్ర డిజైన్ చేశారని తన సన్నిహితుల దగ్గర వాపోయాడట. 2 రోజులుగా సోషల్ మీడియాలో హడావిడి చేసిన ఈ న్యూస్ సినిమా మీద ఎక్కువ ఇంపాక్ట్ అవ్వకుండా సైలెంట్గా మ్యాటర్ సెటిల్ చేశాడట ఎన్టీఆర్. టెంపర్ తర్వాత పూరితో సినిమా చేయాలనుకున్నా సరైన కథ కుదరలేదట. అయితే జై పాత్ర తను చెప్పిన ఐడియానే అంటున్న పూరికి మరో సినిమా అవకాశం ఇచ్చి ఈ మ్యాటర్ ఇంతటితో వదిలేయమని కోరాడట తారక్. ఆఫర్ నచ్చేయడంతో పూరి కూడా ఓకే అన్నట్టు తెలుస్తుంది. ఇక జై లవకుశ దర్శకుడు మాత్రం జై పాత్ర తాను అనుకున్నదే అంటూ చెబుతున్నాడు. ఏదైనా సరే జై లవకుశ పూరి బాబీల మధ్య చిచ్చు పెట్టేలా చేసింది. రాశి ఖన్నా, నివేతా థామస్ హీరోయిన్స్గా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సెప్టెంబర్ 21న దసరా కానుకగా రిలీజ్ అవబోతున్న ఈ సినిమా ఎన్ని సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.